అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవుడు అదృశ్యుడు అంటే అర్థం ఏమిటంటే మన బాహ్య నేత్రాలతో దేవుణ్ణి చూడలేము అని అర్థం. దేవుడు ఆత్మ స్వరూపి. ఆత్మను మనం ఎప్పుడైనా కనులతో చూసామా అంటే ఎప్పుడు చూడలేదు. దేవుడు ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు. దేవునికి కులము లేదు, మతము లేదు, ప్రాంతీయత లేదు. మనమందరము ఒకే భూమి మీద నివసిస్తున్నాం. మనందరికీ సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, భూమి ఒకటే. వీటన్నిటిని సృష్టించిన దేవుడు కూడా ఒక్కడే. ఇంకా ఆలోచిస్తే అందరికీ స్వర్గము ఒకటే, అందరికీ నరకము కూడా ఒకటే. పలానా మతం వారికి ఈ నరకము, పలానా మతం వారికి ఈ స్వర్గం అంటూ ఉండదు. స్వర్గానికి వెళ్ళవలసిన ఎవరైనా ఉంటే అందరికీ ఒకే స్వర్గం, నరకానికి వెళ్ళేవారు ఎవరైనా ఉంటే అందరికీ ఒకే నరకం. కనుక దేవుడు ఒక్కడే, సృష్టి ఒకటే, సృష్టికర్త ఒకటే, స్వర్గము ఒకటే, నరకము కూడా ఒకటే. సృష్టికర్త అయిన దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు మనకు వలె రక్తమాంసముల పాలివాడు కావటమే ఈ క్రిస్మస్ యొక్క సందర్భం. ఆయన ఎందుకు మనకు వలె రక్తమాంసములో పాలివాడు కావాల్సి వచ్చిందంటే మనుషులందరూ కూడా పాపులు అనేటువంటి విషయం ప్రత్యేకంగా నిరూపించవలసిన అవసరత లేదు. ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి అయినా జన్మతః పాపి. ఎలాగున పాపి అయ్యాడు అంటే మొట్టమొదటిగా దేవుడు సృష్టించిన ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు వారికి పుట్టిన సంతానములో కూడా ఆ పాపపు నియమం అన్నది కొనసాగుతూ వచ్చింది. కనుక వారికి పుట్టిన సంతానమే ఈ భూమి అంతా కూడా నిండి ఉన్నారు. కాబట్టి ఆ పాపపు నియమంతో జన్మించిన ప్రతి మనిషి పాపిగానే పరిగణించబడుతూ ఆ పాప నియమము తనలో ఉంది. కాబట్టి తాను జీవితంలో అనేకమైన తప్పిదములు చేస్తూనే ఉన్నాడు. పాపి అయిన ఈ వ్యక్తి పాపము వలన మరణాన్ని కూడా తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ పాపము నుండి, మరణము నుండి మనిషిని సంపూర్ణంగా విమోచించడానికే దేవుడు రక్త మాంసములో మనకు వలె పాలివాడయ్యాడు. మనకు వలె జన్మిస్తే మనలాంటి మనిషి అవుతాడు, పాపి అవుతాడు. కనుక దేవుడి యొక్క జనన విధానము అన్నది చాలా ప్రత్యేకమైనదిగా ఉంది. ఆయన ఒక కన్యకను ఏర్పరచుకొని పురుషుని కలయిక లేకుండా ఆమె గర్భములో తనకు తానే ఒక శిశువుగా రూపించుకొని బాలుడిగా, మనిషిగా, రక్తమాంసంలో పాలివాడి ఈ లోకంలో ఆయన ఉద్భవించాడు. అంతేగాని దేవునికి నిజముగా జననము లేదు, దేవునికి మరణము కూడా లేదు. మనిషిగా ఈ లోకంలో ఉద్భవించాడు. ఆయన ఈ లోకములో జన్మించక ముందే ఉన్నవాడు. దేవునికి ఆది లేదు, అంతము లేదు. కాలాతీతుడైన దేవుడు ఆయన చరిత్రలోకి వచ్చాడు, కాలంలోకి వచ్చాడు. ఎవరి కొరకు అంటే మనమందరము చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తముగా మరణించడానికి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు దేవుడు అనటానికి రుజువులు ఏమిటి అని మనం ఆలోచించాలి అంటే మొట్టమొదటిగా దేవుడు ఏమై ఉన్నాడో మనకి తెలియాలి. దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియకపోతే ఎవరినైనా దేవుడు అనుకుంటాం.
ఈ లోకంలో చాలామంది మనుషులుగా ఉండి దేవుళ్ళుగా పరిగణించబడుతున్న వారు చరిత్రలో అనేక మందిని చూస్తున్నాం. ఒక వ్యక్తిది నేను దేవుణ్ణని చెప్పుకోవాలంటే ఆ వ్యక్తిలో దేవుని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు కలబర్చకుండా ఎవరు పడితే వాళ్ళని దేవుడు అనడం అవివేకం, వెర్రితనం అవుతుంది. యేసు ప్రభువారు దేవుడు అని నిరూపించుకున్నాడు. ఎలాగున అంటే దేవుని యొక్క లక్షణం ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు. సమీపింపరాని తేజస్సులో ఆయన సింహాసనాసీనుడై నిత్యము పరిశుద్ధుడు 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 అని కోట్లాది దేవదూతల చేత కొనియాడబడుచున్నవాడు. ఎవరైనా ఒక వ్యక్తిని దేవునిగా నమ్ముచున్నప్పుడు ఆ వ్యక్తి తప్పు చేసినట్టుగానో, ఆ తప్పు చేసినందువలన శిక్ష అనుభవించినట్టుగానో, లేక శాపగ్రస్తుడు అయినట్టుగానో ఇటువంటి చరిత్ర ఉంటే ఆ వ్యక్తిలో పరిశుద్ధత ఉన్నట్ట లేనట్ట? పరిశుద్ధత అన్నది లేదనే కదా. దేవునికి ఉండవలసిన ప్రధానమైన లక్షణము పరిశుద్ధత. పాపం అన్నది ఆయనలో ఏ మాత్రము కూడా ఉండకూడదు. దేవుడు ఒకవేళ పాపము చేసిన వాడే అయితే మనిషిని శిక్షించే అధికారము దేవునికి లేదు. కనుక దేవుడు అత్యంత పరిశుద్ధుడు. ఇప్పుడు యేసు ప్రభువు కూడా దేవుడు అని తాను కలబర్చుకోవాలంటే ప్రభువులో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. కనుకనే యేసు ప్రభు ఈ లోకంలో ఉద్భవించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. జన్మలో పాపము అన్నది లేదు. జన్మత మనమందరము పాపులమే, కానీ ఆయన పాపి కాదు. యేసు ప్రభు జీవించిన కాలములో ఆయన ఒక సవాలు విసిరాడు. ఏమిటంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం ఈ మాట ఉంది: నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడో స్థాపించను. అంటే ఈ సవాలు ఎవరైనా వేయగలరా అండి? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించనన్న మాట చెప్పాలి అంటే ఏ మనిషికి అర్హత అన్నది లేదు. తలంపుల్లో కానీ, ఊహల్లో కానీ, ఆలోచనలో కానీ, క్రియల్లో కానీ ఎక్కడ చిన్న పాపము కూడా ఉండకూడదు. అంత పరిశుద్ధత అన్నది దేవునిలోనే ఉంది. ఆ పరిశుద్ధత మనకి ఎవరిలో కనిపిస్తుందంటే యేసు ప్రభులో కనిపిస్తుంది. కనుక దేవునికి ఉండే ఆ పరిశుద్ధత అనే లక్షణము ఎవరిలో ఉందండి? యేసు ప్రభువులో ఉంది. రెండవదిగా దేవుడు ప్రేమ స్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదివినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. ఈ మధ్యకాలంలో మతం పేరు మీద ఒకరినొకరు దూషించుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. దేవుడు అంటేనే ప్రేమ. ఇప్పుడు భక్తి పేరు మీద ప్రేమ చూపించుకోవాలి కానీ ద్వేషాలు కలబర్చుకుంటున్నారు. కోపాలు ఏమండి మనిషిని బాధించే పరిస్థితి మనకు కనిపిస్తుందంటే అది నిజమైన భక్తేనా చెప్పండి? కాదు. భక్తి అంటాడు తోటి సహోదరుని కొడతాడు, దూషిస్తాడు, బాధిస్తాడు, చంపుతాడు. అప్పుడు అది దైవత్వం ఎలాగవుతుంది? దేవుడు ఏమై ఉన్నాడో నీ భక్తి కూడా అలాగనే ఉండాలి. దేవుడు పరిశుద్ధుడైతే నీవు కూడా పవిత్రంగా
జీవించాలి. దేవుడు ప్రేమామయుడైతే నీలో కూడా ఆ ప్రేమ ఉండాలి. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయన యొక్క స్వరూపం ఏమిటి అంటే ప్రేమ. ఇప్పుడు నాలో దేవుడు ఉన్నాడని నిరూపించుకోవాలంటే నాలోంచి నేను ఏం చూపించాలి? ప్రేమను చూపించాలి. కనుక ప్రియమైన సహోదరరా, యేసు ప్రభు వారి లోకానికి సంపూర్ణమైన దేవుని ప్రేమను చూపించారు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరునూ లేడు అన్నారు ప్రభు. అంటే మనుషులందరి పాప ప్రాయశ్చిత్తము కొరకు బలి అయిపోవడానికి ప్రభు సిద్ధపడ్డారు. ఆ సిలువ శ్రమను అనుభవించి సిలువలో మరణించడానికి ఆయన సిద్ధపడ్డారు. అంటే ఇందులో మనకేం కనిపిస్తుంది? ప్రేమ. ప్రేమకు పరాకాష్ఠ ఎవరు అంటే యేసు ప్రభువే. కనుక యేసు ప్రభు పరిశుద్ధుడు, యేసు ప్రభు వారు ప్రేమై ఉన్నాడు. అదేవిధంగా దేవునికి ఉండవలసిన మరొక లక్షణం సర్వశక్తిమంతుడై ఉండాలి. నాకు చేత కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు అంటే దేవుడు అవుతారా? అవరు. సర్వశక్తిమంతుడై ఉండాలి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం చదివినట్లయితే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. సమస్తము ఆయనకి సాధ్యమే. ఇప్పుడు నేను దేవునని చెప్పుకున్నాను అనుకోండి, మానవ అతీతమైన కార్యాలు నేను చేసి చూపించగలగాలి. అప్పుడే నేను దేవుణ్ణి అవుతాను. దేవుడు ప్రేమే ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమను సంపూర్ణంగా నేను కలబర్చాలి. అప్పుడు నేను దేవుణ్ణి అవుతాను. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి జన్మతః నాలో ఏ పాపము కూడా ఉండకూడదు. అప్పుడే దేవుణ్ణి అవుతాను. ఈ లక్షణాలు కలిగి ఉన్న మనిషిని ఈ లోకంలో ఎక్కడైనా కనుగొనగలమా? చెప్పండి. దేవుణ్ణి అని మనుషులు చెప్పుకోవడము ఎంతో వెరితనము. ఈ మనిషిని దేవుడిని నమ్మడం కూడా అంతే వెరితనం. దేవుడు అనే పదము సాధారణంగా పలికేది మాత్రము కాదు. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనం, అందుకైనా లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమే ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయెను. యేసు ప్రభువారు శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తున్నారు. బలమైన గాలి వీస్తుంది, తుఫాను రేగుతుంది. ప్రభు ఏమన్నారంటే, ఏయ్ నోరు మూసుకుని ఉండు అన్నారు. నువ్వు నిమ్మలమవ్వు, నువ్వు తగ్గు, నువ్వు ఆగు అన్నారు. ఎవరిని? మనిషిని కాదు, కుక్క పిల్లలు కాదు, పెంచుకున్న పక్షిని కాదు, గాలితో అన్నారు, తుఫానుతో అన్నారు, సముద్రంతో అన్నారు ప్రభు. శిష్యులకు ఆశ్చర్యం వేసింది. ఈయన ఎవడు? మనిషితో మాట్లాడుతున్నట్టుగా గాలితో మాట్లాడుతున్నాడు, తుఫానుతో మాట్లాడుతున్నాడు, సముద్రంతో మాట్లాడుతున్నాడు. ఈయన ఎవడు? ఎవరవుతారు? సృష్టికర్త అయినా దేవుడే అవుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు ఈ మాట అన్నారు, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. దేవుడు చనిపోయిన వారిని బ్రతికించగలడు, అలాగనే నేను కూడా బ్రతికించగలను అన్నాడు యేసు ప్రభు. శరీరధారి ఉన్న దినాలలో ప్రభు కొంతమందిని చనిపోయిన తర్వాత వారిని బ్రతికించారు. అటువంటి సాక్ష్యాలు నేటి దినాల్లో కూడా ఆయా సందర్భంలో మనకి వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి.
కాబట్టి యేసు ప్రభులో ఇంతవరకు మనం 3 లక్షణాలు చూసాం. 1 పరిశుద్ధుడు, 2 ఆయన ప్రేమ ఉన్నాడు, 3 ఆయన సర్వశక్తి మంతుడు. తర్వాత దేవుడు సర్వజ్ఞుడు. దేవునికి ఏమీ తెలియదు అంటే దేవుడు ఎలాగవుతాడు? ఈ సృష్టి అంతటిని కలిగించిన వాడికి ఏమీ తెలియకుండా ఉంటుందా? దేవునికి సమస్తము కూడా తెలుసు. దేవునికి మరుగైనది ఏది కూడా లేదు. లేఖనం సెలవిస్తుంది, దేవుని జ్ఞానానికి మితి లేదు. ఆయన సర్వజ్ఞుడు. మనం ఎక్కడ కూర్చున్నామో తెలుసు, ఎప్పుడు కూర్చున్నామో తెలుసు, ఎప్పుడు నిలవబడ్డామో తెలుసు, ఎక్కడికి వెళ్తామో తెలుసు. ఇవన్నీ కూడా దేవునికి మరుగైనవి కాదు. లేఖనము సెలవిస్తుంది, ఒక ఊహ, ఒక తలంపు మనలో పుట్టక ముందే ఆ తలంపును సహితము దేవుడు ఎరిగినవాడు. ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుతో మాట్లాడుతుంటుంటే ప్రభు అన్నారు, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకుని రా అన్నారు. అన్నది, నాకు భర్త లేడు అన్నది. ప్రభు అన్నారు, నీకు 5 భర్తలు ఉన్నారు అన్నారు. ఆశ్చర్యపోయింది. నా రహస్య జీవితము ఈయనకు ఎలాగునా తెలిసింది. దేవునికి మరుగైనది ఏదైనా ఉంటుందా? యేసుకు మరుగైనది ఏదైనా ఉందా? లేదు. నతానయేలు అనే వ్యక్తి వచ్చాడు. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతడు ఏ కపటము లేదు అన్నాడు ప్రభు. ఆ నతానయేలు అంటాడు, ఇప్పుడే కదా నన్ను చూసావు, నా గురించి నీకెలా తెలుసు? నన్ను గురించి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, నువ్వు అంజూరం చెట్టు క్రింద ఉన్నావే, అప్పుడు కూడా నేను చూచానని చెప్పాడు. మనందరి యొక్క రహస్యాలు, మనందరి యొక్క బ్రతుకులు, మనందరి జీవితాలు సమస్తము కూడా యేసుకు తెలుసు. దేవుడు సర్వజ్ఞుడు. అదేవిధంగా యేసులో కూడా ఆ లక్షణము మనకి కనిపిస్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట ఉంది, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు వంటి వారు హృదయంలో ఒక దురాలోచన వరకు వస్తే వారు తలంపులు అని ఎరుగుండి ఆ తలంపుకి ఆయన సమాధానం చెప్పేవాడు. వారికి ఆశ్చర్యం వేసేది, మనసులో అనుకున్న మాట ఈయనకెలా తెలిసిందని. దేవునికి మరుగైనది ఏదే ఉండదు. ఆయన సర్వజ్ఞుడు. ఆ లక్షణం ఎవరిలో కనిపిస్తుందంటే యేసు ప్రభులో కనిపిస్తుంది. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమ గలవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞుడు. తరువాత దేవుడు సర్వాంతర్యామి, అనగా ప్రతి ఒక్క సృష్టిలో ప్రతి కోణంలో కూడా దేవునికి కనుదృష్టి ఉంది. ఈ సృష్టి అంతటిని దేవుడు తేటగా చూస్తున్నాడు. ఆయన ఎక్కడైనా ఉండగలడు. కనుక దేవునికి ఒక ప్రాంతాన్ని మనం ముడిపెట్టగలమా? దేవునికి ఒక జిల్లాను, ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని ముడిపెట్టగలమా? లేదు. దేవుడు సర్వాంతర్యామి. కీర్తన గ్రంథము 139వ కీర్తన 7వ వచనం చదివితే, నీ ఆత్మయుద్ధులను ఎక్కడికి పోవదును, నీ సన్నిధులను ఎక్కడికి పారిపోవదును, నేను ఆకాశంలోకి ఎక్కిన నీవు అక్కడే ఉన్నావు, నేను పాతాళం మందు పండుకునను నీవు అక్కడనే ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును. దేవుడు వెళ్ళని చోటు లేదు, దేవుడు చూడని చోటు లేదు, దేవుడు చూడని మనిషి అంటూ లేడు, దేవునికి తెలియని ప్రాంతము కూడా లేదు. ఆయన సర్వాంతర్యామి. యేసు ప్రభు అన్నారు, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ వారి మధ్య నేను ఉంటానన్నాడు. దేవుడు సర్వాంతర్యామి.
ప్రభువు కూడా అదే మాట అన్నారు, మీరు ఎక్కడ కూడుకున్నా నేను అక్కడ ఉంటాను. అంటే యేసు ప్రభు వారు ప్రతి చోట ఉండగలడు. ఆయన సర్వాంతర్యామి. ఆ దైవికమైన లక్షణాన్ని యేసు ప్రభు వారు శరీరధారి ఉన్నప్పుడే ఆనాడు ప్రజలకి ఆయన కనబర్చారు. అటువంటి కార్యాలు నేటి దినాల్లో కూడా జరుగుతున్నాయి. తర్వాత దేవుడు మార్పు లేనివాడు. యుగాలు మారినా, తరాలు మారినా దేవునిలో మార్పు అంటూ ఎప్పుడు కూడా రాదు. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, యెహోవానైన నేను మార్పు లేని వాడను అన్నాడు ఆయన. దేవుని పరిశుద్ధతలో మార్పు రాదు, ప్రేమలో మార్పు రాదు, ఆయనకున్న గుణలక్షణాల్లో, శక్తిలో ఎటువంటి మార్పులు అనేవి ఉండవు. ఆ యుగంలో దేవుడు సర్వశక్తిమంతుడై ఉండి ఈ యుగంలో దేవుడు బలహీనుడైపోడు. ఆ యుగంలో ప్రేమమయుడై ఉండి ఈ యుగంలో ఆయన ప్రేమ లేనివాడుగా ఉండిపోడు. ఎప్పుడూ కూడా దేవుడు ఒకే విధంగా ఉంటాడు. ఆయన నీతి ఎప్పుడు తగ్గిపోదు, ఆయన పరిశుద్ధత ఎప్పుడు తగ్గిపోదు, ఆయన లక్షణాలు ఎప్పుడు కూడా మారిపోవు. ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా. యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు. శరీరధారి ఉన్నప్పుడు అద్భుతాలు చేశాడు. ఈ రోజుల్లో కూడా అద్భుతాలని చేస్తున్నాడు. శరీరధారి ఉన్న దినాలలో ఆయన ఎలాగనైతే అనేక మంది కష్టాల నుంచి విడిపించాడో, వ్యాధుల నుంచి విడిపించాడో, శ్రమల నుంచి విడిపించాడో, రోగులను స్వస్థపరిచాడో, దయ్యాలను వెలగట్టాడో, అప్పుడు ఎలాగనైతే యేసు ఉన్నాడో ఇప్పుడు కూడా యేసు అలాగనే ఉన్నాడు. ఎందుకంటే ఆ యేసు జీవించే ఉన్నాడు. ఆ యేసు మనందరిలో నివసిస్తూనే ఉన్నాడు. ఆ యేసు తన శక్తిని, తన ప్రేమను, తన పరిశుద్ధతను, దేవుని గుణలక్షణాలన్నిటినీ కనబరుస్తూనే ఉన్నాడు. ప్రియమైన సహోదరు, ఇంతవరకు 6 లక్షణాలు మనం చూసాం. 1 పరిశుద్ధత, 2 ప్రేమ, 3 సర్వశక్తిమంతుడు, 4 సర్వజ్ఞుడు, 5 సర్వవ్యాప్తి అయి ఉన్నాడు, అనగా సర్వాంతర్యామే ఉన్నాడు, 6 మార్పు లేనివాడు, 7వది దేవుడు న్యాయవంతుడు. ఆయన న్యాయాధిపతి. ఈ లోకంలో ఉన్న చట్టాలు ఏమండి, పరిస్థితులు మనం చూస్తున్నాం. అన్ని చోట్ల న్యాయం ఉంటుందా? అన్ని చోట్ల నీతి ఉంటుందా? లేదు. ఇక్కడ మనుషుల్ని మేనేజ్ చేయగలము కానీ దేవుని మేనేజ్ చేయగలమా? చేయలేం. ఆయన న్యాయవంతుడు. 89వ కీర్తన 14వ వచనం, నీతి న్యాయములు నీ సింహాసమునకు ఆధారములు. దేవుని సింహాసనానికి పునాది ఏమిటో తెలుసా? నీతి న్యాయం. దేవుడు న్యాయవంతుడు. దేవునికి పక్షపాతం అంటూ ఏది కూడా ఉండదు. ఒక మనిషిని ఒకలాగునా, మరొక మనిషిని ఒకలాగునా దేవుడు సృష్టించలే. మనలందరూ దేవుడు ఒకే విధంగా సృష్టించాడు. మనకు కావలసిన ప్రతి ఈవెను సమానంగానే దేవుడు ఇచ్చాడు. దేవుని దృష్టి అక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. దేవుడు శిక్షించే విషయంలో కూడా ఆయనకి పక్షపాతము అన్నది లేదు. ప్రేమించే విషయంలో కూడా దేవునికి పక్షపాతము లేదు. ఆయన న్యాయవంతుడు. పేతురు అనే దైవజనుడు ఒక యూదుడు. యూదులకు సహజంగా జాత్యాహంకారం ఉంటుంది. యేసు ప్రభు మా జాతి వాడు, మా జాతికే చెందినవాడు, మా జాతి ప్రజలు రక్షించడానికే వచ్చాడు అనే భ్రమలో ఉండేవాడు.
కానీ యేసు ప్రభువారు యూదులు కాని వారిని కూడా ప్రేమించడం, రక్షించడము పేతురు చూచినప్పుడు ఒక మాట అంటాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34-35 వచనములు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించను. దేవునికి పక్షపాతము లేదు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం చదివినట్లయితే, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించను, పక్షపాతం ఉండదు. ప్రేమించే విషయంలో దేవుడు పక్షపాతి కాదు, తీర్పు తీర్చే విషయంలో కూడా దేవుడు పక్షపాతి కాదు. శిక్ష అందరికీ సమానమే, ప్రేమ కూడా అందరికీ సమానమే. ఆనాడు యేసు ప్రభు శరీరధారి ఉన్న జనాల్లో ఒక స్త్రీ పశ్చాత్తాపంతో ప్రభు యొద్దకు వచ్చి కన్నీరు కార్చి తన పాపాలు ఒప్పుకుంటుంటే, సమాజంలో గొప్పవాడిగా ఎంచబడుతున్నటువంటి ఒక పరిసయుడైనటువంటి ఒక తెగకు చెందినవాడు ఆమెను హృదయంలో కించపరుస్తూ ఉన్నాడు. ప్రభు అన్నారు, నీ ఇంటికి వచ్చాను, కనీసం కాలు కడుగడం కూడా నీరు ఇవ్వలేదు. ఈమె మాత్రం తన యొక్క కన్నీటితో నా పాదంను కడుగుతూనే ఉంది. ఇదిగో ఈమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. పిలిచి భోజనం పెట్టిన వాడికి దేవుడు ఆ నీతిని ఇవ్వలేదు, కానీ కన్నీటితో పాదాలు కడిగిన స్త్రీకి మాత్రము దేవుడు గొప్ప రక్షణను ఇచ్చాడు. కాబట్టి దేవుడు స్టేటస్ను చూడలే, చదువును చూడలే, కుటుంబాన్ని చూడలే. దేవుడు ఏం చూశాడు? హృదయాన్ని చూశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన తత్వము ఏమై ఉందో, ఆయన లక్షణాలు ఏమై ఉన్నాయో సంపూర్ణంగా ఆ దైవత్వము అన్నది ఎవరిలో కనిపిస్తుందంటే యేసు క్రీస్తు శరీరమందు జీవించిన జీవితములో కనిపిస్తుంది. ఏ నరుడు దేవుణ్ణి తన కన్నులతో చూడలేదు, చేతులతో తాకలేదు, హృదయంతో స్పృశించే అవకాశము పొందుకోలేకపోయాడు. అయితే దేవుని చూడాలని ఆశ నీకు ఉంటే నువ్వు యేసును చూడు. దేవుని చూడాలంటే యేసుని చూడాలి. ఎందుకంటే దైవత్వం యొక్క పరిపూర్ణత యేసు క్రీస్తులోనే ఉంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.